హాయ్ అండి. నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, కమింగ్ డేస్లో, షార్ట్ టర్మ్లో ఎలా ఉండబోతుంది, దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చేస్తున్నానండి. సో ప్రజెంట్ అయితే 24,400 లెవెల్స్ దగ్గర నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే రెసిస్టెన్స్ కూడా 24,900, 25,100, 25,200 ఈ రేంజెస్లో మూవ్ అవుతుంది. సో రీసెంట్గా వచ్చిన ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ కానివ్వండి, లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, సో వాటెవర్ ఈ ఇష్యూస్ అన్నిటి మధ్య ఈ జిఎస్టీ రిఫార్మ్స్ కానివ్వండి, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ దాని ఎఫెక్ట్ కూడా రావటమైంది. నిఫ్టీ మీద ఇంప్రూవ్ అయింది, ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది. ఆ న్యూస్ ఎఫెక్ట్ కూడా అయిపోయింది నిఫ్టీ మీద. సో ప్రజెంట్ అయితే నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే 24,500, 400 నుంచి 25,200 మోస్ట్లీ ఈ లెవెల్స్ మధ్యనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండ్ వరకు ఇంతే ఉంటుందండి, నో డౌట్ ఎట్ ఆల్. ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ వస్తే తప్పించి ప్రజెంట్ ఉన్న ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే ప్రజెంట్ ఈ లెవెల్స్కి 25,200 మించి క్రాస్ అయ్యే ఛాన్సెస్ లేవండి. ఈ టారిఫ్ ఇంపాక్ట్ ఇవ్వనివ్వండి, ఇవన్నీ పోయి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే అప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడానికి ఛాన్సే లేదు ఈ ఇయర్లో. అండ్ వన్ మోర్ థింగ్, 25,200కి మించి క్రాస్ అయ్యే ఛాన్సెస్ లేవండి. సో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనీసం 5 to 6 years ఇన్వెస్ట్మెంట్ అలానే ఉంచే పని అయితేనే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి. లేదంటే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేదంటే ఎఫ్డీ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, వేరే వాటిలో వేసేసుకోండి. షేర్స్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రాలేదు అంటే షార్ట్ టైంలో అయితే రాదండి. షార్ట్ టైం ఇన్ ద సెన్స్ 1 or 2 years, 1 or 2 years షార్ట్ టైం ఇన్ ద స్టాక్ మార్కెట్ అండి. మినిమం 5-6 years ఇన్వెస్ట్ చేసుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే స్టాక్ మార్కెట్లో 5 years ఉంచితే కనుక, ఖచ్చితంగా 5 to 6 years ఉంచితే కనుక డెఫినెట్గా మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ మాత్రమే వస్తాయి, డెఫినెట్గా వస్తాయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ షేర్స్ మార్కెట్ కూడా మంచి అనాలిసిస్ చేసుకొని మంచి స్టాక్స్ని పిక్ చేసుకోండి. మంచి లెవెల్స్లో పర్చేస్ చేయండి, మంచి లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వండి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఎంట్రీ లెవెల్స్ అండ్ ఎగ్జిట్ లెవెల్స్. అవి మాత్రం మంచి అడ్వైజర్ చూసుకోండి. లేదంటే మీకు అనాలిసిస్ చేస్తే మీరు అనాలిసిస్ చేసి ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, దీస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ.